హల్లెలూయా. ఇక్కడ దేవుడి సన్నిధి చాలా బలంగా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ హౌస్, ఇన్ దిస్ ఏరియా ఆల్సో. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, యువర్ వర్షిప్, యువర్ లీడింగ్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్. ఓకే, వాట్ యు ఆర్ సర్వింగ్, యు ఆర్ నాట్ సర్వింగ్ an ordinary thing. You are serving your Lord, your Father, Jesus Christ. Okay. సో సాక్ష్యం నుంచి మొదలు పెట్టే ముందు చిన్న 1 సెకండ్ ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవం గల తండ్రి, ఈ యొక్క సాక్ష్యాన్ని ఏదైతే నేను చెప్తున్నానో తండ్రి, అది మీ ఆశీర్వాదంగా తండ్రి, అది భావించి ప్రభు ఇక్కడ నా సాక్ష్యాన్ని చెప్తున్నాను తండ్రి. సాక్ష్యం చెప్తున్నప్పుడు నీవు సత్యమైన దేవుడే కాబట్టి నేను ఇక్కడ సత్యమైన సాక్ష్యమే చెప్పినాను నా తండ్రి. నా నోటిని తాకమని నిజరైతే యేసుక్రీస్తున్నాము అంటే అడిగి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓకే, నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడనండి. 3 years బ్యాక్ ఐ వాజ్ టోటలీ ఇన్ హిందూయిజం, ఇన్ హిందూ గాడ్స్. చాలా శోధనలు జీవితంలో, ఎన్నో మలుపులు. ఇప్పుడు నేను ఐఎమ్ మోర్ దెన్ 50. అంటే నేను యూత్లో ఉన్నప్పుడు, చైల్డ్లో ఉన్నప్పుడు మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాం. ఓకే, ఇది ప్రతి ఒక్కరికి సహజం, ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పారు, తన యవ్వనంలో మరి తను ఎవరి మధ్యలో ఏ కుటుంబంలో, డాక్టర్స్ కుటుంబంలో ఉంటాడు. ఆ తర్వాత దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుడు మరి ఆయన చేయబట్టుకొని ఏ విధంగా నడిపాడు. ఆ నడుస్తున్న మార్గంలో ఎన్ని ఆబ్స్టకల్స్, ఎన్ని హర్డల్స్ని అధిగమించినాడు. అవన్నీ దేవుడు ఆయనకి తోడున్నాడు కాబట్టే అన్ని హర్డల్స్ ఉన్నాయి. మరి దేవుడు తోడు లేని వాళ్ళకి ఎన్ని హర్డల్స్ ఉంటాయి అధిగమించడానికి. మరి దేవుడు మనకి శక్తి, బలము, సమాధానం మనకిస్తాడు. మరి దేవుడే తోడు లేకపోతే ఇంకా అనుభవాలు ఎట్లా? మనల్ని అప్పుడు లీడ్ చేసేదంతా కంప్లీట్ ఈవిలే, టోటల్గా ఈవిలే మనల్ని. ఎందుకంటే వాడు లోకానికి అధిపతి, వాడి లోకంలో ఉన్నాడు, భూలోకంలో. వాడి పని ఏంటిదంటే గర్జించు సింహం వల్లే ఎవరిని మృగుదామా అని చెప్పేసి వాడు తిరుగుతూ ఉంటాడు. అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినాను కాబట్టి నేను మీకు ఒకటి చెప్తాను. అక్కడ ఎలా ఉంటుందంటే చీకటిలో యుద్ధం చేయటం అన్నమాట. చీకటిలో యుద్ధం, ఏమీ తెలియదు. ఎవరితో పోరాడుతున్నామో, ఎందుకు పోరాడుతున్నామో, అసలు ఏం చేస్తున్నామో ఏమీ తెలియదు. కంప్లీట్గా అజ్ఞానం అన్నమాట. ఊహాత్మకంగా, తర్వాత మనుషులను బట్టి, మనుషుల ఆచారాలను బట్టి, మనుషుల యొక్క సాంప్రదాయాలు, మనుషులు ఏవైతే చెప్పిపోయినారో వాటి దాంట్లో చిక్కుకుపోయి అంధకారంలో ఉండి జరిగే ప్రయాణం అన్నమాట. వాళ్ళకి వెలుగు అసలు తెలియదు, వెలుగు చూడలేదు, వాళ్ళు చూడలేదు. సో అలాంటి దాంట్లో నేను ఉన్నాను.